ఇంకొన్ని రోజుల్లో ప్రారంభమవుతున్న కొత్త పుస్తక శ్రేణి శీర్షిక టియర్స్ ఇన్ ద రెయిన్, రచయిత మాథ్యూ విల్సన్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే తొందరలో ఉన్నారు. కాని నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను. చాలామంది ఇతరులు విజయం సాధించకూడదని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు. చిన్నవాడిగా, పేదవాడిగా, అప్రయోజకునిగా కనిపించాలనుకుంటారు. తమను ధనవంతులుగా, శక్తివంతులుగా, జనవేతులుగా చూడకటలేదు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనే తొందరలో ఉన్నారు. కాని నేను ఒక విషయం స్పష్టంగా గమనించాను. చాలామంది ఇతరులు విజయం సాధించకూడదని కోరుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు. వారు తమను ధనవంతులుగా, శక్తివంతులుగా కనిపించాలనుకుంటారు. ఎందుకంటే వారు ఎప్పుడూ మీకంటే పైగా ఉండాలనుకుంటారు, ముఖాముఖిగా చూపించాలనుకుంటారు. కానీ ఈ మనస్తత్వం పూర్తిగా తప్పు. ఇది నేను ఎప్పుడూ అంగీకరించను. నిజమైన ప్రతిభను ప్రోత్సహించడాన్ని నేను నమ్ముతాను. కలలు కనగలిగిన ప్రతి ప్రతిభావంతులైన అబ్బాయి, అమ్మాయిని నేను మద్దతు ఇస్తాను. ఎంత కష్టమైనా ఎదగాలని శ్రమించేవారిని, అడ్డంకులను దాటి ఎదిగేవారిని. ప్రతి చిరునవ్వు ఆనందాన్ని చెప్పుతూ అనుకోవద్దు. కొన్ని నవ్వులు బాధల మహాసాగరాన్ని దాచుకుని ఉంటాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాన్నగాడు అని చెప్పుతూ నేను వర్షంలో నిలబడ్డ రోజులు. వర్షాన్ని ప్రేమించేవాడిన కాబట్టి కాదు. అసలు విషయమేమిటంటే ఎవ్వరూ నా కన్నీళ్లను చూడకుండాదనుకున్నాను. ప్రతి చిరునవ్వు ఆనందాన్ని చెప్పుతూ, కొన్ని నవ్వులు బాధల మహాసాగరాన్ని దాచుకుని ఉంటాయి. నాకు ఇప్పటికీ గుర్తుంది, నాన్నగారు అని చెప్పుతూ నేను వర్షంలో నిలబడ్డ రోజులు. వర్షాన్ని ప్రేమించేవాడిన కాబట్టి కాదు. అసలు విషయమేమిటంటే ఎవ్వరూ నా కన్నీళ్లను చూడకుండాదనుకున్నాను. జీవితం ఎప్పుడూ నాకు సులభంగా రాలేదు. ప్రతి అడుగు ముందుకు వేయడం, నీ కన్నీళ్లు నీ శక్తి.
నీ వెనుక ఎవరూ లేరు అనిపించినా నీకు నీవే చాలు. ఈ ప్రపంచం మారుతుందని నమ్ము, కానీ ముందు నీవు మారాలి. నాచిదన ఆడియో స్టోరీ www.g2gfilms.in 91+888550876